దశమ భాగం అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. కానీ ఎవరికి ఇవ్వాలి? దశమ భాగం తీసుకుని అకౌంట్లో వేసుకుని కార్లు కొనుక్కునే వాళ్ళకి కాదు, అర్థమవుతుందా? ఇల్లు కట్టుకునే వాళ్ళకి కాదు, మేడలు నిర్మించుకునే వాళ్ళకి కాదు, ఈ డబ్బులన్నీ తీసుకెళ్లి విదేశాల్లో జలసాలు చేసే వాళ్ళకి కాదు. ఈ లోకంలో మీరు గమనించండి, ప్రాస్పరిటీ గాస్పెల్ ఏదైతే ఉన్నదో దానికి చాలా దూరంగా ఉండాలి. ఆశీర్వాదాలు బోధించే సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా దూరంగా ఉండాలి. మేము పరిచర్య ప్రారంభించినప్పుడు మాకు ఏమీ లేదండి, కానీ ఈరోజు మేము అనేకమైన వాటిని సంపాదించుకున్నామండి, ఇదంతా దేవుడిచ్చిందని చెబుతూ ఉంటారు. నో, అది దేవునికి వ్యతిరేకమైనది. అది దేవుని దృష్టిలో అది వ్యతిరేకమైన సేవ. చాలా మంది రోజు వాళ్ళు కొనుక్కున్న బిల్డింగ్ను కానీ, వారు కొనుక్కున్న బస్సులను కానీ, వారు కొనుక్కున్న కార్లు కానీ, లగ్జరీ కార్లను చూపిస్తారు. మేము దేవుని సేవ చేయడం వల్ల దేవుడు మమ్మల్ని బ్లెస్ చేశాడని చూపిస్తుంటారు. నో, దేవుని పాయింట్ ఆఫ్ వ్యూ చెబుతామేనండి, దేవుని కోణం చెబుతామేనండి. పరిచర్యలోనికి వచ్చినప్పుడు ఒక సేవకుడు ఎలాగైతే ఉన్నాడో ఆ సేవకుడు చచ్చిపోయేంత వరకు ఆ సేవకుడు అలానే ఉంటే ఆ పరిచర్య దేవునికి ఇష్టమైన సేవ. పరిచర్యలోకి వచ్చినప్పుడు నువ్వు వేటినైతే కలిగి ఉన్నావో నువ్వు చచ్చేంత వరకు కూడా నువ్వు అలాంటి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. లేదండి దశమ భాగాల చేత నేను కారు కొనుక్కున్నాను, దశమ భాగాల వల్ల మరి పొలం కొనుక్కున్నాను, దశమ భాగాల వల్ల ఇల్లు కట్టుకున్నాను, దశమ భాగాల వల్ల ఉన్నతమైన స్థితులను బ్రతుకున్నానంటే నో. దశమ భాగం అనేది నీవు సంపాదించుకోవడానికి కాదు, దశమ భాగం అనేది నీవు కూడబెట్టుకోవడానికి కాదు, దశమ భాగం అనేది నీకు కావలసిన లగ్జరీ వస్తువులు సమకూర్చుకోవడం కాదు, కానీ దశమ భాగం అనేది నీవు పోషింపబడడానికి. పోషింపబడడం వేరు, కావలసిన వాటి కంటే ఎక్కువగా సమకూర్చుకొని లగ్జరీగా సుఖముగా జీవించడం వేరు. దశమ భాగం అనేది బాగా గమనించండి, దశమ భాగం అనేది కేవలము సేవకుని పోషణ నిమిత్తము. తర్వాత సంఘములో బీద వెధవరాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి పోషణ నిమిత్తము, పరదేశాలు ఎవరైతే ఉన్నారో వారి పోషణ నిమిత్తము, తల్లిదండ్రులు లేని అనాథలు ఎవరైతే ఉన్నారో వారి పోషణ నిమిత్తం దశమ భాగం వాడలే కానీ వాళ్ళని అన్యాయం చేసేసి బీద వెధవరాళ్ళకి ఇవ్వకుండా, తల్లిదండ్రులు లేని అనాథలకు ఇవ్వకుండా, లేదంటే పరదేశాలకు ఇవ్వకుండా కేవలం దశమ భాగం అంతా నువ్వే మెక్కేసి నీ స్వాస్థ్యమును పెంచుకున్నావు అనుకోండి, దేవుడు ఊరుకోడు, జాగ్రత్త. లేవీలను ఏమన్నాడు చెప్పండి? నేను మీకు ఆస్తిని ఇవ్వను అన్నాడా? దానికి అర్థం ఏంటి? మీకు ఆస్తి ఉండకూడదు, మీకున్న ఏకైక ఆస్తిని నేనే. లేవీలకు దేవుడు స్వాస్థ్యమును ఏమాత్రం కూడా ఇవ్వలేదు. దానికి కారణం ఏంటి చెప్పనా? మీరు పరిచర్యలకు వచ్చిన మొదటి స్థితి ఏదైతే ఉన్నదో చివరి స్థితి వరకు కూడా అలాగే ఉండాలి. అంటే ప్రతి కానుకను కూడా ఏం చేయాలంటే సంఘం యొక్క అభివృద్ధి కొరకు ఉపయోగించాలి, నీ పోషణ కొరకు ఉపయోగించుకో. తర్వాత నీ సంఘంలో ఎవరు బలహీనలు ఉన్నారో వారి కొరకు వినియోగించు. అది కూడా సమృద్ధిగా ఉంటే గనక బయట సమాజానికి వెళ్ళి అనేక మంది తిండి లేని స్థితిలో ఉన్నారు, అనేక మంది నీళ్లు లేని స్థితిలో ఉన్నారు, అనేక మంది వాక్యము అందరి స్థితిలో ఉన్నారు, అనేక మందికి సువార్త లేని స్థితిలో ఉన్నారు, అనేకమైన ప్రాంతాలలో చిన్న కనీస అవసరాలు కూడా లేనివారు అనేక మంది ఉన్నారు. వారిని ఆదుకో. అందుకొరకు దేవుడు సిస్టమ్ పెట్టాడు, దశమ భాగం అనే సిస్టమ్. దశమ భాగం మనం ఖచ్చితంగా ఇవ్వాలంటే బాగా గమనించండి, ఖచ్చితంగా ఇవ్వాలి. దశమ భాగం అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. కానీ ఎవరికి ఇవ్వాలి? దశమ భాగం తీసుకుని అకౌంట్లో వేసుకుని కార్లు కొనుక్కునే వాళ్ళకి కాదు, అర్థమవుతుందా? ఇల్లు కట్టుకునే వాళ్ళకి కాదు, మేడలు నిర్మించుకునే వాళ్ళకి కాదు, ఈ డబ్బులన్నీ తీసుకెళ్లి విదేశాల్లో జలసాలు చేసే వాళ్ళకి కాదు. ఈరోజు ఫ్యాషన్ అయిపోయింది, ఇక్కడ సంపాదించుకోవడము, టూర్లు వెళ్ళిపోవడం. కొంతమంది సేవకులను చూస్తే వీళ్ళు పరిచర్య చేసే దినాలు తక్కువ, బయట దేశాల్లో ఉండే వారు వీడియోలు పెట్టి ఆ వీడియోలు ఎక్కువ ఉంటాయి. చూడండి, ఏమంటే దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. ఆశీర్వాదం అది కాదు. ఒక సేవకునికి ఉండవలసిన స్వాస్థ్యము కేవలం దేవుడు మాత్రమే. ఈ లోకములో సేవకునికి ఏ ఆస్తి ఉండకూడదు. ఆస్తులు ఉండాలనుకుంటే అందరికీ భూమి పంచేటప్పుడు వాళ్ళకు కూడా భూమి పంచేయచ్చు. ఎందుకు పంచలేదు వాళ్ళకి? మీ స్వాస్థ్యము నేనన్నాడు దేవుడు. మీకున్న ఆస్తి నేనే. మిమ్మల్ని పోషించేది, మిమ్మల్ని బ్రతికించేది, జీవింపజేసేది నేనే. మరి దశమ భాగం ఎందుకంటే చెప్పండి, తల్లిదండ్రులు లేని వారికి, విధవలకు, విధవరాండ్రకు, తల్లిదండ్రులు లేని అనాథలకు, వేరే ప్రాంతం నుంచి పరదేశులుగా ఉన్నవారు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం స్థిరపడేంత వరకు వారిని ఆదుకునేలా మనం దశమ భాగాలు వినియోగించాలి. ఇది సిస్టమ్ ప్రియులారా, ఇది పద్ధతి, ఇది క్రమం. ఈ క్రమం నుండి మనం వైదొలిగామనుకోండి,
మేలైన కార్యాలు మన ద్వారా, మన సంఘము ద్వారా జరగడం లేదు. మేలైనది చెయ్యనెరిగియుండియో అలాగూ చేయకపోతే శ్రమ అన్నాడు. ఇప్పుడు ఒక సేవకునిగా మేలు చేయడం ఏంటి చెప్పండి? నీకు వస్తున్న ఆర్థిక ద్రవ్యం ఎదుతున్నదో దాన్ని బట్టి నీవు మేడలు కట్టుకుని నీవు లగ్జరీగా బ్రతకడం కాదు, కానీ తద్వారా వస్తున్న దాన్ని డివిజన్ చేసి నీ పోషణ కొరకు ఇంత, నీ పిల్లలు ఉన్నారా, పిల్లల యొక్క చదువుల కొరకు ఇంత. చదువులు కూడా మరీ లగ్జరీ ఐఫైలు కాదు, మినిమం బేసిక్ స్టడీ. అందరు పిల్లలు ఎలాగైతే సంఘంలో అందరు పిల్లలు ఎలాగైతే చదువుకుంటున్నారో మన పిల్లలు కూడా అలాగే ఉంటారు. అలా ఆలోచన చేయగలరు. సేవకుడు అనేవాడు అలా ఆలోచన చేయగలరు. ఈరోజు ఎందుకు ఈ విషయాలు చెప్తానంటే, ఎక్కడెక్కడో టీవీల్లో కనబడే వాళ్ళకి కూడా దశమ భాగాలు పంపిస్తూ ఉంటారు. క్యూఆర్ కోడ్లు ఇస్తున్నారు, గూగుల్ పే, ఫోన్పే నెంబర్లు ఉన్నాయి. ఆ సేవకుడు ఆ డబ్బులన్నింటిని పట్టుకుని లగ్జరీగా బ్రతుకుతారు. వాళ్ళ లగ్జరీ మనకు కనబడిపోతుంది. ఆ యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఆ సోషల్ మీడియాలో పెట్టే వీడియోలు మనకు కనబడిపోతాయి. మన జీవితంలో పరిచర్యలోనికి, సేవలోనికి వచ్చిన సేవకుడు ప్రారంభంలో ఎలాగున్నాడో, ఏమి కలిగి ఉన్నాడో, ఎండింగ్ వరకు వాటినే మెయింటైన్ చేయాలి. అది భక్తి, అది భక్తి జీవితం అంటే. దాన్నే మేలైనది చేయనెరిగియుండి అలా చేయడం అంటే. సంఘాల్లో విధవరాళ్ళు ఉంటారు, తల్లిదండ్రులు లేని అనాథలు ఉంటారు, ఆకలి దప్పికలు కలిగిన వారు ఉంటారు, అనేకమైన ఇబ్బందుల్లో కలిగిన వారు ఉంటారు, ఆ రోజుకి ఆ రోజు కష్టపడి తినేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి అనుకోని శ్రమ వచ్చింది అనుకోండి, ఆదుకోవాలి. అది పరిచర్య అంటే, అది పరిచర్య అంటే. అంతేగాని దేవుడు నన్ను బ్లెస్ చేస్తాడండి, మిమ్మల్ని కూడా బ్లెస్ చేస్తాడంటే నేను బ్లెస్ చేస్తే నువ్వెందుకు కానుకలు అడుక్కుంటున్నావు? అర్థమవుతుందా? దేవుడు నేను బ్లెస్ చేస్తే నువ్వెందుకు మళ్ళీ గూగుల్ పే, ఫోన్పే నెంబర్లు ఎందుకు, ఇక క్యూఆర్ కోడ్లు ఎందుకు? ఇక అది తీసుకునేవాడు ధనవంతుడు అవుతున్నాడు, ఇచ్చే విశ్వాసం మాత్రము పేదవాడిగా ఉంటున్నాడు. అందుకే చెప్పాను ప్రారంభంలో, ఈరోజు సమాజంలో ఉన్న క్రిస్టియానిటీ వేరు, బైబిల్లో ఉన్న క్రైస్తవ్యము వేరు. అందుకే మన జీవితంలో మనం వెంబడిస్తే బైబిల్లోనికి తొంగి చూసి బైబిల్ క్రిస్టియానిటీలో మనం ప్రవేశించాలి, కానీ లోకంలో ఉన్న క్రిస్టియానిటీ మనం చూడొద్దు. దశమ భాగం మనం ఎందుకు ఇవ్వాలి చెప్పండి? అందుకు ఇవ్వాలి. ఎలా? ఎవరైతే వాటిని సక్రమంగా వినియోగిస్తున్నారో వారికి వాటిని మనం ఇచ్చే స్థితిలో ఉండాలి.